అమరావతిలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలని, రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యులు కావాలని పలు బ్యాంకులు చైర్మన్లు, ఎండీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. లోక్సభ సబార్డినేటర్ లెజిస్లేషన్ల కమిటీ సమావేశంలో భాగంగా విజయవాడ వచ్చిన పలు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలకు నిన్న తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి విందు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నందున విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకులకు రాజధానిలో స్థలాలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, కేంద్ర సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల గురించి వారికి తెలియజేస్తూ పోర్టులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, జాతీయ రహదారులు, క్వాంటమ్ వ్యాలీ తదితర పనుల పురోగతిని వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రణాళికల గురించి చెప్పారు. విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్య రంగాల్లో పౌర సేవల్లో సాంకేతికను విస్తృతంగా వినియోగిస్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, పి నారాయణ, ఎంపీ బాలశౌరి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.